ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి బీసీవై పార్టీ మరియు బీసీవై పార్టీ విద్యార్థి విభాగం తరఫున చేయడం జరిగింది. ఈ వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీని అరికట్టాలా, అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆర్టీఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలా, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పేద పిల్లలకు 25% కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి ఈరోజు అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్లకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత వాళ్ళకి కల్పించాలని చెప్పి ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, మాంటిసోరీ, ఎడిఫై అనేక విద్యా సంస్థల్లో ట్రెల్లీసు, గుడ్ చిల్డ్రన్ అనేక విద్యా సంస్థల్లో ఈరోజు ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి అనేక దశల వారీగా డిఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. కావున డిఓ గారికి చలనం రాలేదు. అదేవిధంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు దాదాపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 23 విద్యా సంస్థలు ఉన్నాయి. 27 విద్యా సంస్థలు కానీ కేవలం ఒక 10 దానికి మాత్రమే పర్మిషన్ తీసుకొని మిగతా విద్యా సంస్థలన్నీ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు. అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల్లో ఒక సెక్షన్కి పర్మిషన్ తీసుకొని దాదాపు 10-11 సెక్షన్లు నడుపుతున్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మా వెనుకున్నాడు, మేము వాళ్ళ పార్టీకి ఫండ్ ఇస్తున్నాము, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా దందా నడుపుతున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము బీసీవై పార్టీ విద్యార్థి సమైక్య ఒకటే తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నిన్న మీ ఈనాడు పేపర్లోనే ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాదాపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడులో దాదాపు 1,00,000 మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయినారని. ఖచ్చితంగా మీరు ఈ పేపర్ స్టేట్మెంట్కి సమాధానం చెప్పాలా. ఈరోజు ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తున్నారు కాబట్టి విద్యార్థులు ఆ స్కూల్లో చేరడం లేదు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి నారా లోకేష్ పెద్దపీట వేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, బీసీలు, దళితులు, మైనార్టీలు ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చదవాలంటే ఆర్థిక స్తోమత లేక చాలా మంది వెనుకబాటుకు గురవుతున్నారు. ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే పర్మిషన్ లేకుండా నడుపుతున్నారో శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలపైన ప్రత్యేకమైన ఎంక్వైరీ కమిటీ వేసి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, పార్టీలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం. అందరికీ ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. వినతిపత్రం అందజేయడానికి బీసీవై పార్టీ గత 3-4 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసమే పోరాటం చేస్తుంది. ఆ పోరాటం చేసే వైపు మొన్న కూడా బీసీలకు ఇచ్చినటువంటి డిమాండ్లు, ఓట్లకు ఏదైతే ఓట్లప్పుడు అన్నారో ఆ డిమాండ్లు, బీసీ రక్షణ చట్టం, అనేక కార్యక్రమాలు చేస్తే అసలు నిమ్మకు నీరెత్తినట్ల గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. మీరు ఓట్లు వేసినారు, మేము అధికారంలో ఉన్నాం, మేము దోచుకుంటున్నాం, మీరు పడిందండి అనేటువంటి ఆలోచన ఉంది. ఈరోజు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చాలా స్కూళ్ళల్లో కూడా పేద పిల్లలను నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఫీజులు అని చెప్పి చాలా పేద పిల్లలు చేస్తుంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే దాని గురించి పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ బడులను పునరావృతం చేస్తాం, గవర్నమెంట్ని అత్యధికంగా చేస్తామని చెప్పి ప్రైవేటు స్కూళ్లకు బాగా మద్దతు ఇచ్చుకుంటా ప్రైవేటు స్కూళ్ళను నిలువు దోపిడీ చేస్తున్నారు. కాబట్టే బీసీవై పార్టీ వీటి మీద డిమాండ్లు చేస్తూ ఖచ్చితంగా ప్రైవేటు స్కూళ్లను తగ్గించాలి, పిల్లలకు పేద విద్యార్థులకు ఫీజు నియంత్రణ కూడా చేయాలని చెప్పి బీసీవై పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం. ఈ రోజున అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమంటే మా పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి ఫీజులు దోపిడీ అరికట్టాలనే ఉద్దేశంతో
ముఖ్యంగా 6 పాయింట్లతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఈ వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని చెప్పేసి, మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, మరి ప్రైవేటు విద్యా సంస్థలో ఉన్నటువంటి ఫీజులు ఏవైతే వసూలు చేస్తున్నారో ఒక బోర్డు ఏర్పాటు చేసి ఫీజులు ఇంత కడుతున్నారని చెప్పేసి బహిరంగంగా బోర్డు ఏర్పాటు చేసి చెప్పాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు